Hi friends, and Yogesh, welcome back to my channel 2BHK to be honest content. ఈ వీడియోలో మనం వీర ధీర శూర పార్ట్ 2 మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్గా విక్రమ్ యాక్ట్ చేశారు అండ్ విక్రమ్తో పాటు ఎస్జే సూర్య, పృథ్వీరాజ్ అండ్ సూరజ్ కూడా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై అరుణ్ కుమార్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్. ఇది మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఈ స్టోరీ మొత్తం కూడా మదురైలో జరుగుతుంటుంది. మదురైలోని పెరియార్ అని చెప్పి ఒక అతన్ని పిలుస్తారు, అది ఎవరో కాదు పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అంటే మన 30 years ఇండస్ట్రీ అంటారు కదా ఆయన. సో ఆయన సన్ సూరజ్ వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక ఆవిడ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటుంది అనమాట. నా హస్బెండ్ కనిపించట్లేదు, మీరే ఏదో చేసి ఉంటారు అని చెప్పి తను వచ్చి ఎవరు పృథ్వీరాజ్ ఇంటి ముందు కూర్చుంటుంది. వీళ్ళు కొట్టేసి పంపించేస్తారు అనమాట. పంపించేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడనమాట. ఇలాగ నా వైఫ్ అండ్ పాప కనిపించట్లేదు, మేబీ ఈ ఫ్యామిలీ రీజన్ అయ్యి ఉంటుంది అని. సో అక్కడ డిఎస్పీ ఏమో ఎస్జే సూర్య. సో ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏమైంది అన్నదే అసలు మిగతా ప్లాట్. ఇదంతా కూడా ఒక 1 dayలో జరుగుతున్న స్టోరీయే. మధ్యలోని ఒకసారి ఒక 10 years క్రితం ఏం జరిగిందని చూపించినప్పటికీ కూడా ఇదంతా కూడా ఖైదీ మూవీ లాగా ఒక నైట్ నుంచి మార్నింగ్ వరకు జరిగే ప్లాటే మనకి ఈ మూవీ అంతా. ఈ మూవీ టోటల్గా 2 hours 30 minutes ఉంటుంది. ఇది యాక్చువల్లీ పార్ట్ 2, పార్ట్ 1 రిలీజ్ చేయలేదు, పార్ట్ 2నే ఫస్ట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఇంటెన్స్గా ఫాస్ట్గా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అన్నది మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తారు. అలానే సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఒక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అని ఉంటుంది విక్రమ్ గురించి. సో అది చూపించినప్పుడు కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తం ఒకే డేలో జరగడం వల్ల అండ్ రిపీటివ్గా నాకు కొన్నిసార్లు అనిపించింది అనమాట. ఇదే అవుతుంది ఎగైన్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ చాలా వరకు కొన్ని ప్లేసెస్లో అర్థం కాదు, కొంచెం మ్యానిపులేషన్లో కూడా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు ఎంగేజింగ్గా ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ సెకండ్ హాఫ్లో చిన్న ల్యాగ్ ఉంది అని నాకు అనిపించింది. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ కాస్ట్ అని చెప్పొచ్చు. మెయిన్గా విక్రమ్ అసలు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచిగా ఒక హిట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగా చేశారు. అండ్ ఒక పోర్షన్లో ఏంటంటే ఆయన ఓన్లీ షార్ట్స్ అంటారు కదా, అలాంటి షార్ట్స్ ఒకటి వేసుకొని వస్తుందన్నమాట. అసలు 50 years అబవ్ ఉన్న ఒక మనిషి అంతలాగా ఉండొచ్చా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆయన ది బెస్ట్ డిజర్వింగ్ పర్సన్ అనమాట ఒక హిట్కి. ప్రీవియస్గా కూడా చేసిన మూవీస్ మనం చూసుకుంటే తంగలాన్ కానీ వేరే PS1 PS2 వీటన్నిటిలో కూడా ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టినప్పటికీ కూడా అంతవరకు రిజల్ట్ రాలేదని చెప్పాలి. మెయిన్గా తంగలాన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ మూవీకి పెట్టిన ఎఫర్ట్కి డెఫినెట్లీ రిజల్ట్ బాగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. అలానే మిగతా కాస్ట్ కూడా మెయిన్గా ఎస్జే సూర్య, సూరజ్ అండ్ పృథ్వీరాజ్, అదే 30 years ఇండస్ట్రీ అన్న ఆయన, వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. ముగ్గురు కూడా విలన్స్ లానే చూపిస్తారు అనమాట. అండ్ మధ్యలో ఒక్కోసారి మంచిగా చూపిస్తారు మ్యానిపులేషన్ లాగా, అండ్ ఒక్కోసారి ఆ విలనిజంతోనే కంటిన్యూ అవుతారు. వాళ్ళు ముగ్గురు కూడా క్యారెక్టర్స్ రైటింగ్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి అండ్ యాక్టింగ్ ప్రతి ఒక్కటి సూపర్గా ఉందనే చెప్పాలి. నాకైతే వాళ్ళ ముగ్గురిది యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. అదే చెప్తున్నాను కదా, ఈ మూవీకి కాస్టే ఒక పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. అలానే మిగతా సపోర్టింగ్ కాస్ట్ కూడా బాగానే చేశారు. ఈ మూవీలో ఇంకో పాజిటివ్ అంటే సినిమాటోగ్రఫీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నైట్లోనే జరుగుతుంది, అది కూడా ఈవినింగ్ ఒక 6-7 అలా స్టార్ట్ అయితే 3-4 ఆ టైం వరకు జరుగుతున్నట్టే చూపిస్తారు. మూవీ మొత్తం కూడా నైట్లోనే వెళ్తుంది. అక్కడ కెమెరా వర్క్ కానీ చూడడానికి చాలా నీట్గా ఉంది, మనకి ఎక్కడ ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. సో నాకు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ఒక ప్లస్ అని అనిపించింది. అండ్ అలానే మ్యూజిక్, ఈ మూవీకి మ్యూజిక్ అందించింది జీవి ప్రకాష్ కుమార్. చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్లో ఎక్కడైతే ఎలివేట్ అవ్వాలో ఆ సీన్స్ అన్నీ కూడా ఎలివేషన్ వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఆ బీజిఎం వెళ్తున్నప్పుడు సస్పెన్స్ ఎక్కడైతే హోల్డ్ చేయాలో ఆ మ్యూజిక్ ఆ సస్పెన్స్ని హోల్డ్ చేసింది. సో నాకు దానివల్ల అది బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. సాంగ్స్ అంటే ఒక 1-2 అండ్ ఇందులో ఇంకొక ప్లస్ ఏంటంటే
మనకి లాస్ట్ క్లిప్లో ఒక సాంగ్ వస్తుందన్నమాట. అది ఆల్రెడీ చియా విక్రమ్ది ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఆ టైంలో అయితే మాత్రం ఫుల్గా విజిల్స్ అవన్నీనా. ఎందుకంటే తమిళ్లో ఆ మూవీ హిట్, అదే మన తెలుగులోని వీడే మూవీ ఉంది కదా, సో అది ఒరిజినల్ మూవీ అనమాట. సో అక్కడైతే మాత్రం చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో డెఫినెట్లీ మ్యూజిక్ కూడా ఈ మూవీకి ఒక ప్లస్ అనే చెప్పొచ్చు. నెగిటివ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు సెకండ్ హాఫ్లోని కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అది కొంచెం నెగిటివ్ అని నాకు అనిపించింది. డైరెక్ట్ చేసింది ఎస్యు అరుణ్ కుమార్. ఈయన ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా వచ్చిన లాస్ట్ ఇయర్ సిద్ధార్థ మూవీ వచ్చింది కదా, చిత్తా, మన దానిలో చిన్న అనుకుంటా. సో ఆ మూవీ డైరెక్ట్ చేశారు. ఆ మూవీ ఎంత ఇంటెన్స్గా ఉంటుందో మనకు తెలుసు. అలానే ప్రీవియస్గా విజయ్ సేతుపతితో సేతుపతి అని ఇంకో మూవీ చేశారు. ఆ రెండు కూడా మంచి టాక్ వచ్చింది. సో ఈ మూవీ కూడా మేకింగ్ యాక్చువల్లీ చాలా సింపుల్ స్టోరీ అండ్ ఓన్లీ వన్ లైన్ అనేది చెప్పొచ్చు. బట్ ఆ వన్ లైన్ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు అని నాకు అనిపించింది. రైటింగ్స్ కానివ్వండి అండ్ తీసిన విధానం అండ్ డైరెక్షన్, ఆ కొంచెం ల్యాగ్ అన్నది పక్కన పెడితే డైరెక్షన్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ మూవీ ఫైనల్గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే నచ్చింది, అమేజింగ్ అనేమి చెప్పను, బట్ యా గుడ్ వన్ టైం వాచ్. నేను థియేటర్లో చూసినంతసేపు బాగుంది అనిపించింది. మెయిన్గా విక్రమ్ని చూసినప్పుడల్లా ఇలాంటి సినిమా కదా ఒక మంచి హీరోకి పడాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే పాపం చాలా ఫ్లాప్స్, ఆయనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయనకున్న డెడికేషన్, ప్యాషన్ కానీ కొన్ని మూవీస్గా సక్సెస్ అవ్వట్లేదు. బట్ ఈ మూవీలో కంప్లీట్గా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. డెఫినెట్లీ థియేటర్లో అయితే చూడొచ్చు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ లైక్ ఖైదీ టైప్ ఆఫ్ మూవీస్ అలాంటివి నచ్చుతాయి అంటే ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి. కానీ మన దానిలో ఎప్పుడు ఒక టచ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ టచ్, ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అనే ఒక టచ్ ఉంటుంది కదా. ఈ మూవీ మొత్తం కూడా మనకు అదే చూపిస్తుంది. మీరు ఎంత రౌడీ అయినా, గూండా అయినా, లేదా టెర్రరిస్ట్ అయినా, ఇంకేదైనా అప్పటికీ కూడా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్లోనే ఈ మూవీ మొత్తం కూడా వెళ్ళింది. సో అది కూడా బాగా అనిపించింది. డెఫినెట్లీ ట్రై చేయాలనుకుంటే కరెంట్లీ మనకి తెలుగులో కూడా ఇది థియేటర్స్లో అవైలబుల్గా ఉంది, చూడండి కంపల్సరీ. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.